హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాత్విక్ కనక వ్లాగ్స్. ఈరోజు టిఫిన్ ప్రిపేర్ చేసుకుందాం. ఇడ్లీ అంటే ఎప్పుడు రొటీన్గా నార్మల్ ఇడ్లీ కాకుండా కలర్స్ ఇడ్లీ చేద్దాం. దానికి మామూలుగా ఇడ్లీ బ్యాటర్ నార్మల్గానే కలిపేసుకోవాలి. కాకపోతే మనం వాటర్ వేసుకోకుండా మనం చేసుకున్న పేస్ట్స్ ఉంటాయి కదా, క్యారెట్ పేస్ట్, ఇది క్యారెట్, ఇదేమో టొమాటో పేస్ట్లతో చేసుకుందాం. ఇది నార్మల్ ప్లెయిన్ ఇడ్లీ కండి, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు టొమాటో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నార్మల్ ఇడ్లీలోకి ఇది వాటర్ పోసుకోకుండా ఈ టమాటో పేస్ట్ వేద్దాము. టమాటో పేస్ట్ వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అలాగే క్యారెట్ కూడా కలుపుకుందాం. ఇందులో క్యారెట్ నేను జ్యూస్ తీసుకున్నానండి, క్యారెట్ జ్యూసు, టమాటో జ్యూసు. మీకు కావాలంటే ఇందులో బీట్రూట్ తీసుకోవచ్చు, ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలో జ్యూస్ తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబిలిటీ ఇవే ఉన్నాయండి, టమాటా, క్యారెట్స్ ఉన్నాయి, అందుకని ఈ రెండింటితో వేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వేసుకుందాం. ముందుగా నేను క్యారెట్ ఇడ్లీ వేస్తున్నానండి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో క్వాంటిటీ అలా కలుపుకోవాలి. అలాగే ఎన్ని ఇడ్లీలు అయితే నేను కొంచెమే కలుపుకుంటున్నాను. మీకు ఏమైనా ఎక్కువ కావాలంటే కనుక ఎక్కువ కలుపుకోవచ్చు. ఇప్పుడు టమాటో ఇడ్లీ వేస్తాను. నేను ఎప్పుడు క్యారెట్ను బీట్రూట్ వేస్తానండి. నేను టమాటా వేస్తాను, ఈరోజే ట్రై చేస్తున్నాను టమాటాని. నా దగ్గర బీట్రూట్ అవైలబిలిటీ లేదు. మీరు బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు, జ్యూసే అక్కర్లేదు, బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ప్లెయిన్ ఇడ్లీ వేసుకుందాం. ఇలా మనం వేసుకున్న ఇడ్లీలో రేకులని ఈ స్టాండ్లో ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ ఉంటుంది కదా, ఇడ్లీ వేసేది, ఆ కుక్కర్లో పెట్టేసుకొని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 10-15 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇడ్లీ అలా ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని 10-15 మినిట్స్ వరకు పెట్టుకుందాం. మీకు ఆవిరి వస్తుంది కదా, అలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఇప్పుడు నేను పల్లీల చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అవి ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పల్లీల చట్నీ చూపిస్తున్నాను. జార్ తీసుకుని జార్లో పల్లీలు, అలాగే వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, పుట్నాలు అంటారు, అవి కొంచెం తీసుకున్నాను. అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు, నేను 2 వెల్లుల్లిపాయలు, ఒక గోలీ సైజ్ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేస్తున్నానండి. దీన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనకి తగినంత పచ్చిమిరపకాయలు, కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇదిగోండి, మనం పల్లీల చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె పెట్టుకున్నాను. తాలింపు వేసుకుందాం ఇప్పుడు. అలాగే 10 మినిట్స్లో ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. నూనె కాగిన తర్వాత సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసేసుకుందాము.
ఇవి కొంచెం వేగాలండి. ఇందులో వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు ఇంగు వేసుకుందాము. దీన్ని కూడా ఒకసారి కలిపేసి మనం చేసుకున్న పల్లి చట్నీ ఉంది కదా దాంట్లో వేసేసుకుందాం. పల్లి చట్నీ కూడా అయిపోయింది. తాలింపు వేసుకొని మూత పెట్టేద్దాం ఒకసారి. ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు దీంతో చట్నీ అండ్ కారపొడితో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చట్నీ వేసుకుంటున్నాను. పల్లీల చట్నీ చేసుకున్నాను కదా అది వేసుకుంటున్నాను. అలాగే ఇడ్లీ కారపొడి ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకుంటున్నాను నేను. ఇలా హోల్ పెట్టుకొని దీంట్లో కాగబెట్టిన నెయ్యి ఉంటుంది కదా అది కూడా వేసుకుంటున్నాను. దాన్ని ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుకోవాలి. ఇలా ఇడ్లీ కారపొడి నెయ్యను కారపొడి రెండు మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఆప్షన్ నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే చట్నీ నంచుకున్నాక కారపొడి కూడా వేసుకుని నంచుకోవచ్చు. ఇది టమాటో ఇడ్లీ అండి. ఇది నార్మల్ ఇడ్లీ, ఇది క్యారెట్ ఇడ్లీ. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్, అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.